గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న కొడాలి నాని అరెస్టు విడుదల తర్వాత గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్నటి గొడవ సద్దుమణగక ముందే టీడీపీ నేత బుద్దా వెంకన్న గుడివాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కొడాలి అక్రమాలు బయటపెడతానంటూ బుద్దా వెంకన్న గుడివాడ చేరుకున్నారు. వైసీపీ ఆఫీస్కు సమీపంలో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, కొడాలి నాని అక్రమాలు బయటపెడతానంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీదర్శిని నిన్నటి నుంచి గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో కొడాలి నాని అరెస్ట్ అయిన నేపథ్యంలో నిన్న రాత్రి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పార్థసారథి అదేవిధంగా కొడాలి నాని చేసిన ఆరోపణలు టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుంది. ఇందులో భాగంగానే అరెస్ట్ చేశారు. మామూలు సివిల్ మ్యాటర్ లో ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి పోలీసులకి ఏంటి, కావాలనే చంద్రబాబు నాయుడు కావాలనే తమపై కక్షపూర్తి ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు విమర్శించారు. అదేవిధంగా చంద్రబాబు కుటుంబం ఎవరైనా తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని చెప్పి కొడాలి నాని సవాల్ వేసడం కూడా జరిగింది. దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించి 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గుడివాడలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, కబ్జాలకు పాల్పడ్డారో రేపు వైసీపీ కార్యాలయం దగ్గరే ప్రెస్ మీట్ పెడతానని బుద్దా వెంకన్న ప్రకటించారు. నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం గుడివాడకి చేరుకుని వైసీపీ కార్యాలయం ముందు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అదేవిధంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు ఈ టీడీపీ నాయకులను కూడా అక్కడ అనుమతించడం లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో మంది మార్పులంతో అక్కడికి రావద్దు, ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం లేదన్న సమయంలో కొంత టీడీపీ నేతలకి అదేవిధంగా పోలీసులకి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంలో ప్రస్తుతం బుద్దా వెంకన్న కొడాలి నానిపై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకవైపు ఒక చిన్న ఆఫీస్ కి సంబంధించిన గొడవ రెండు పార్టీల మధ్య వివాదంగా రేగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కొడాలి నాని ఈ రోజు ఆఫీసు కార్యాలయానికి సంబంధించి స్థలాలు పగడి కొట్టి తమ విధులు నిర్వహించామని చెబుతున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కొడాలి నానిని సైతం విజయవాడకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నామన్నారు తప్పితే గుడివాడలోకి 2-3 రోజులు మాత్రం ఎంటర్ కావద్దని కూడా పోలీసులు చెప్పిన మీదట ప్రస్తుతం గుడివాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేది నెలకొని ఉన్నాయి. ప్రియదర్శి. రైట్ మధు, థ్యాంక్ యూ.